హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా వేసుకునే 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే నార్మల్ వేనా, కొంతమంది అయితే గోల్డ్ కూడా వేస్తూ ఉంటారండి. ఏ గాజులైనా కూడాను మనకేంటంటే రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మురికి ఇదంతా పట్టేసి వాటి షైనింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నార్మల్ గాజులైనా కూడా గోల్డ్ లెక్కనే మనకి మంచి షైనింగ్తో పాటు వాటి షైనింగ్ అనేది తగ్గకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 15 రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ కొంచెము వీలుంటే హాట్ వాటర్ని తీసుకోండి. ఇందులోన కొంచెం ఏదైనా షాంపూని కానీ సర్ఫ్ని కానీ వేసుకోండి. నేను కొంచెము విమ్ లిక్విడ్ వేసానండి. ఇటువంటి గాజులు కానీ బంగారం గాజులు అనేవి వాటి ఛాయ పోకుండా షైనింగ్ పోకుండా ఉండాలంటే పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, ఇందులో ఉండే మురికి అంతా కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఇటువంటి స్టోన్స్ లాంటివి గట్టను వాడుతూ ఉంటాం కదా గాజులు, వాటికి కూడా చుట్టూ మురుకు పట్టేసి ఇంకా గాజులు బాగులేవని పడేస్తూ ఉంటాం. కానీ ఇలా క్లీన్ చేసి చూడండి. గోల్డ్ గాజులైన 1 గ్రామ్ గోల్డ్ గాజులైనా కూడా గోల్డ్ లాగా మంచి షైనింగ్ తోటి మెరుస్తాయి. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని 2-3 సార్లు వాష్ చేసేసుకోండి మంచి నీళ్ళతో. ఇలా క్లీన్ చేయడం వల్ల గాజుల్లో ఉండే మురికి అంతా కూడా పోతుందండి. ఒక్కొక్కసారి గాజులకు మురికి తడి ఇదంతా కూడా ఉండడం వల్ల కూడా మన చేతులకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గాజులు అనేవి ఎప్పుడు షైనింగ్ పోకుండా గోల్డ్ లెక్కే మెరాలి, మురికి లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి మెరుగు పెట్టించవలసిన అవసరం లేదు. గాజులు చాలా నీట్గా మెరుస్తాయి. ట్రై చేయండి తప్పకుండా. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. అందులో చాలా మందికి కూడాను ఇటువంటి మేకప్ పౌడర్లని లేదంటే కాంపాక్ట్ పౌడర్స్ లాంటివి గట్టను వాడడం ఇష్టం ఉండదు కదండి. లేదంటే కొంతమంది వాడదామన్నా కూడాను ఇంట్లో అయిపోయింది అనుకోండి, దీన్ని కొనాలి అనుకున్నట్లయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. కెమికల్స్ కూడా చాలా ఎక్కువ కలుపుతారు. కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఉండే వాటితో కాంపాక్ట్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. మీరు ఫేస్కి ఏ పౌడర్ని అయితే వాడతారో ఆ పౌడర్ని 1 కానీ 2 కానీ స్పూన్ల వరకు కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. మనకి కాంపాక్ట్ లాగే కలర్ చేంజ్ అవ్వాలి అండ్ అలాగే ఈ విధంగా ఉండాలన్నట్లయితే కొంచెం కాఫీ పౌడరు మీరు ఏదైతే వాడతారో దాన్ని, మీ కలరు కొంచెం ఎక్కువ ఉందనుకోండి కొంచెం లైట్గా తగ్గించి వేసుకోండి కాఫీ పౌడరు. ఇలా మీ కలర్ను బట్టి కొంచెము ఎక్కువ తక్కువ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి స్మెల్ రావాలి, అసలు బయటకు ఉన్నట్లే మనకి స్మెల్తో పాటు స్టెక్చర్ రావాలంటే కొంచెం అంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వరకు కూడా రోజు వాటర్ని వేసుకొని నార్మల్ వాటర్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థిక్గా మనం అయితే కలుపుకోవాలండి మిశ్రమాన్ని. ఆ తర్వాత బౌల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండ్లో కానీ పెట్టామనుకోండి 2-3 గంటలకు మనకి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. నార్మల్గా ఈ పౌడర్ అనేది మామూలుగానే కొనాలంటే 500 అబౌవ్నే ఉంటుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని మీరు అసలు బయట కూడా కొనరు, బయట కొన్న పౌడర్ లాగే ఉంటుందండి. ఎవరైనా వాడొచ్చు అనమాట. తరువాత ఈ విధంగా ఒక స్పూన్ తోటి గట్టిగా ఎండిపోయింది కదండి మనకి ఈ పౌడర్ అంతా కూడా, ఇదంతా కూడా ఒక్కసారి ఇలా మొత్తం లాగేయాలి. ఆ తర్వాత మెత్తగా పౌడర్ లాగా అవ్వడం కోసం ఒక పేపర్లో పెట్టేసుకొని ఇలా ఒక రాయితోటి మెత్తగా మనకి నార్మల్ పౌడర్ లాగా అయినంత వరకు కూడా చేసుకున్నట్లయితే ఎంతో సింపుల్గా మనకి హోమ్ మేడ్ కాంపాక్ట్ పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి చేతితో కూడా ఈ విధంగా ఉండలు లేకుండా చేసేసుకొని దీన్ని ఏదైనా ఒక చిన్న బాక్స్లోని వేసేసుకొని ఒక స్పూన్ తోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే ఈజీగా మనం కాంపాక్ట్ పౌడర్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇలా దేనికి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చండి. చాలా న్యాచురల్ కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ఇది చూసారు కదండి, మీకు డిఫరెంట్ అనేది చూపిస్తున్నారు 2 హ్యాండ్స్కి. ఫేస్కి రాస్తే ఇంకా మంచి లుక్ వస్తుందన్నమాట. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా కాంపాక్ట్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఇళ్లలో ఇలా జరుగుతూనే ఉంటుంది కదండి. మన ఇంట్లోనే ఉండే సోఫాలు, దివానా కట్లు లేదంటే మంచం ఇది ఉండే బెడ్లు కానీ ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ముఖ్యంగా డస్ట్ పట్టేసి ముక్కంపులా వచ్చేస్తుంది కదండి. దీన్ని ఎండలోని పెట్టలేము, అలానే వాష్ చేయలేము. ఇలా మరి మురికి పోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక 2-3 గ్లాసుల వరకు అంటే ఒక 1/2 గిన్నె వరకు కూడా వీలుంటే కొంచెం వేడి నీళ్ళని తీసుకోండి. లేదు అనుకున్నట్లయితే నార్మల్ వాటర్ని తీసుకొని మనకి ఈ సోఫాల మీద గట్ట కంటికి కనిపించిన బ్యాక్టీరియా అలాగే చిన్న చిన్న పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయండి. ఇలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడైతే అలాగే బ్యాక్టీరియా అంతా పోవడం కోసం ఒక 2 స్పూన్ల వరకు కూడాను వెనిగర్ని వేసుకోండి. అలాగే మంచి స్మెల్ రావాలి అనుకున్నట్లయితే కొంచెం కంఫర్ట్ లిక్విడ్ లాంటివి షాంపూలు ఏమైనా కొంచెం మంచి స్మెల్ వచ్చేవి కొంచెం మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా
మిక్స్ చేసుకున్న ఈ వాటర్ తోటి మనము ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక కాటన్ క్లాత్ గానీ చున్నీని గానీ ఈ విధంగా ఏదైనా పాతది ఉంటే తీసేసుకోండి. ఈ వాటర్ లో ముంచుతుంటూ కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్లాత్ను ఓపెన్ చేసేసుకొని నార్మల్గా మనం కూరల మీద గట్టున్న మూతలు గట్ట పెడుతూ ఉంటాం కదండి, పైన కూడా మనకి పట్టుకోవడానికి ఒక హ్యాంగర్ అనేది ఉంటుంది. ఇలా మీకు వీలుగా ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన చున్నీతోటి కూడాను ఈ విధంగా వీలుంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. లేదు అనుకున్నట్లయితే ఇలా క్లాత్ గ్రిప్గా పట్టుకొని దీంతో మన ఇంట్లో ఉండే సోఫా సెట్లు, దివాన కట్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. నార్మల్గా ఒక్కొక్కసారి పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదో ఒకటి వంపేస్తూ ఉంటారు. అది కొన్ని రోజుల తర్వాత విపరీతమైన ముక్కంపు అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బెడ్ కానీ, దివాన కట్లు, సోఫా సెట్లు, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా అయితే పిల్లోస్తో పాటు నీట్గా క్లీన్ చేసేయొచ్చండి. బ్యాక్టీరియా అనేది పోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదు, కంఫర్ట్ యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే సోఫాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి ఇంట్లోన దోమలు అనేవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇలా దోమలు అనేవి ఎక్కువగా అయిపోయేటప్పుడు ఇంట్లో నుండి దోమలన్నీ బయటకు పంపించాలంటే సింపుల్గా ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికోసం టమాటా అనేది తీసుకోండి, ఒక చిన్న పీసు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలో ఉండే మధ్యలోని గుజ్జు అనేది ఉంటుంది కదండి, దాన్ని అంతా కూడాను ఇలా క్లీన్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా తయారు చేసిన టమాటా ముక్కలు ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు కూడా పసుపు, ఒక కర్పూరం బిళ్ళను కూడా మెత్తగా ఇలా పౌడర్ చేసి వేసేసుకొని మీ దగ్గర ఉంటే వేప నూనె కానీ, ఆవాలు నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోండి. లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఏదైనా మీ ఆప్షనల్. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఒత్తిని కూడా ఇలా పెట్టేసుకొని దీన్ని వెలిగించి చూడండి. ఇంట్లో ఒక్కొక్కసారి నైట్ అయ్యేసరికి లైట్లు వేసి కొంతమంది ఇళ్లలోకి దోమలు, ఏగులు, పురుగులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి, అవి కూడా పోతాయి అన్నమాట. అలాగే ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోతుంది. ముఖ్యంగా దోమలు అనేవి ఈ ఘాటు వాసనకి ఉండవన్నమాట, మొత్తం కూడా బయటికి పోతాయండి. ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకోండి, ఇలా రోజుకొక్కసారి కానీ లేదంటే వారానికి 2-3 సార్లు కానీ ఇంట్లో వెలిగించేసుకొని ఇల్లు మొత్తం కూడా దీన్ని అయితే తిప్పండి. ఇంట్లో ఒక్క దోమ కూడా మిగలదు. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా గిన్నెలు తోమే పీచులు అనేవి ఒక్కొక్కసారి కొత్త కొనేటప్పుడు గట్టను ఇలా ఊడిపోతూ ఉంటాయి కదండి కొన్ని పీచులు. అలాగే మనం రెగ్యులర్గా వాడే పీచు ఎంత కొత్తదైనా కూడాను ఒక్కసారి గిన్నెలు తోమేసరికి మనకి మురుకు పట్టేసి అందులో విపరీతమైన బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుందండి. మనకి కంటికి కనిపించవు కానీ మనం గిన్నెలు తోమే పీచులోనే చాలా వరకు చాలా ఎక్కువ బ్యాక్టీరియానే ఉంటుందండి. అలా అని ప్రతిసారి మనం రోజుకు ఒకసారి అయితే పీచులు అయితే కొనలేం కదా. ఇలా కొనే పని లేకుండా పీచులు నీట్గా ఉండాలి, అలాగే కొత్త పీచులు కూడా పోగులు ఊడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనం ప్రతిరోజు గిన్నెలు తోమేసిన తర్వాత ఇలా చేస్తే సరిపోతుందండి. వేడి నీళ్ళని తీసుకొని ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడాని వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మనం పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పీచులతో నైట్ టైం మనకు పని అయితే ఉండదు కదండి. ఆ టైంలోనూ ఇలా పీచులన్నింటినీ కూడా చక్కగా నీళ్ళలో నానబెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు తర్వాత దీన్ని వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ట్యాప్ కింద పెట్టేసి 4-5 సార్లు శుభ్రంగా కడిగేసామనుకోండి, ఈ వేడి నీళ్ళ వల్ల బేకింగ్ సోడా వల్ల కూడా మనకి పీచులు అనేవి, పోగులు అనేవి ఊడిపోకుండా, అలాగే ఇందులో ఉండే మురికి అదంతా పోతుందండి. నానబెట్టేసిన తర్వాత మీకు ఒకసారి వాటర్ని అయితే చూపిస్తున్నాను చూడండి. పీచులు కడిగినవైనా కూడా ఎంత మురుకు వచ్చేసిందో. మన ఆరోగ్యం అనేది చెడిపోకుండా ఉండాలంటే పీచులను ఇప్పటికప్పుడు ఇలా వేడి నీళ్ళలో ఖచ్చితంగా ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనము ప్రతిరోజు ఆనియన్స్ అనేవి కూరల కోసం కట్ చేస్తూనే ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఎక్కువ కూరలు వండాల్సి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ కట్ చేయాలనుకోండి, అప్పుడు కళ్ళు మండిపోయి కొంతమంది అసలు ఒక్క ఉల్లిపాయ తొక్క తీసేసరికి మంట అనేది వచ్చేస్తుంది కదా. ఇలా ఎన్ని కేజీలు ఉల్లిపాయలు కోసినా కూడా కళ్ళు మండిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇది రెగ్యులర్గా కూడా యూజ్ అవుతుంది టిప్పు. ఏం లేదు, మనకి ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ అనేవి ఉంటాయి కదండి. ఒకవేళ కూలింగ్ వాటర్ అప్పటికి లేకపోయినట్లయితే ఉల్లిపాయ కోసి ఒక 5-10 నిమిషాల ముందు నార్మల్ బౌల్తో వాటర్ పెట్టేసామనుకోండి, కూలింగ్ వాటర్ రెడీ అయిపోతుంది. ఇలా మనం కట్ చేయవలసిన వెల్లుల్లిపాయ కానీ, ఉల్లిపాయలు కానీ ఇవన్నిటిని కూడా కూలింగ్ వాటర్లో వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా తొక్క కూడా బాగా వస్తుందండి. అలాగే మనము ఇవి ఎన్ని కట్ చేసినా కూడా కళ్ళు మండిపోవడం, కళ్ళు వెంబడి వాటర్ రావడం లాంటిది ఏమీ ఉండదన్నమాట. కోసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా కోసేయచ్చు అనమాట. ఖచ్చితంగా ఈసారి ఉల్లిపాయలు కోసేటప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి
ఇలా ఒక్కసారి కూలింగ్ వాటర్లో చక్కగా నానబెట్టేసి కొయ్యండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాము. అప్పుడప్పుడు మనము కొత్త జాకెట్ ముక్కలు కొన్నప్పుడు కానీ, లేదంటే ఇటువంటి కొత్త హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి కూడా కొనేటప్పుడు గట్టును ఇవి ఫస్ట్లో మనకి వాడేటప్పుడు వాటర్ని అంతగా అబ్జర్వ్ చేసుకోవు కదండి. ఎందువల్లంటే మనకి కొత్తవి కాబట్టి తుడుచుకోవడానికి కూడా పనికి రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం వీటిని నార్మల్ స్టేజ్లోకి తేవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొత్తవైనా సరే కూడా ఇలా వాష్ చేసుకోవడం చాలా మంచిది. నార్మల్గా కొంచెం వాటర్ని తీసుకొని ఇందులోనే కొంచెము ఉప్పును అయితే వేసుకోండి. కలర్ లాంటివి గట్ట ఏమైనా ఉన్నా అతుక్కోవన్నమాట, అంటే అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి. ఆ తర్వాత కొంచెం షాంపూని కానీ సర్పును కానీ వేసేసుకొని ఇలా హ్యాండ్ కర్చీఫ్లు అన్నింటినీ కూడాను ఒక్కసారి నీటిలో నానబెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, నార్మల్గా కొత్తగా కొనే బట్టలు అనేవి మనకి ఈ విధంగా అయితే అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి కాబట్టి వీటిని ఈ విధంగా నార్మల్ స్టేజ్లోకి అయితే తేవచ్చు అనమాట. ఇలా ఒక 5-10 నిమిషాలు చక్కగా నానబెట్టేసిన తర్వాత చేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ కర్చీఫ్స్ అన్నింటినీ కూడా ఇలా రుద్దేసామనుకోండి, ఒకవేళ ఇందులో ఉన్న కొత్త బట్టలైనా కొన్నిట్లకి అయితే ఏదో రకమైన స్మెల్ వస్తాయి కదండి, ఆ స్మెల్ కూడా పోతాయి అనమాట. అలాగే క్లాత్ కూడా మనకి ముడతలు పడకుండా నీట్గా నార్మల్గా తుడిస్తే చెమట పీల్చుకునే విధంగా మనకి క్లాత్ తయారవుతుంది అనమాట. చూసారు కదా, మురికి కూడా వచ్చింది. కొత్తవైనా కూడా ఇలా ఆరబెట్టుకొని వాష్ చేసుకున్నట్లయితే వాడుకోవడానికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. కొత్త బట్టలైనా హ్యాండ్ కర్చీఫ్స్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, రెగ్యులర్గా మనం గిన్నెలు అనేవి తోముతూనే ఉంటాం కదా, దీనివల్ల మనము వాడే పీచుల వల్ల మన చేతులు అనేవి హార్డ్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి ఐరన్ స్క్రబ్స్ వల్ల చేతులు అనేవి హార్డ్ బారిపోకుండా, అలాగే మనం గిన్నెలు కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నార్మల్గా ఇంట్లో వాటర్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. ఏదైనా ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్కి చిన్నది ఈ విధంగా ఏదైనా మేకుతో కానీ లేదంటే చిన్న ఐరన్తో కానీ చిన్నగా ఫోల్ పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా ఇక్కడ హెడ్ పార్ట్ వరకు కూడాను మనం బాటిల్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నార్మల్గా ఇంట్లో వాటర్ బాటిల్స్ అనేవి ఉంటే మనం పడేస్తాం, కానీ వీటి వల్ల చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా ఎడ్జులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా కిందన చక్కగా కట్ చేసుకోండి బాటిల్కి. ఆ తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పీచ్కి ఈ విధంగా మిడిల్లోన ఊడిపోకుండా, అలాగే క్యాప్కి మనం హోల్ అయితే పెట్టాం కదా, ఆ హోల్ నుంచి మనం ఈ విధంగా లాగి ఎక్కడైనా హోల్ చేసుకోవడానికి వీలుగా ఇలా చక్కగా లాగేసామనుకోండి, చక్కగా మనకి పీచ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీచ్ని సెటప్ చేసుకుంటే సరిపోతుందండి. నార్మల్గా గిన్నెలు అనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ థ్రెడ్ అనేది ఎక్కడైనా దోపుకోవడానికి బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే వీడియోలో మీరు క్లియర్గా చూడండి, నేను గిన్నెలు అనేవి ఎంత సింపుల్గా అయితే తోమేస్తున్నాను. ఇలా మన చేతులు అనేవి హార్డ్ బారిపోకుండా, చేతులకు ఒక్కొక్కసారి పీచులు అయితే గీసుకుపోతూ కూడా ఉంటాయి కదండి. ఇలా గీసుకుపోవడం లాగా లేదంటే చేతులు హార్డ్ అయిపోవడం లాంటిది ఏమీ ఉండదు, చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాము. ఇప్పుడు బయట ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్ళకూడదు మనము వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్తూ ఉంటాము. లేదనుకున్నట్లయితే ఎండలకి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ ఏ డ్రింక్స్ అయితే ఆ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా బయట తాగేస్తూ ఉంటామండి. ఎందువల్లంటే మనం బయటకు ఇక్కడ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిన వాటర్ అనేది నార్మల్గా హాట్ ఎక్కిపోతుంది కాబట్టి, ఇలా మనం తీసుకెళ్ళిన నీళ్ళు అనేవి కూలింగ్ పోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక సాక్స్ ఓల్డ్ ఏదైనా ఉంటే తీసుకోండి, ఒక క్లాత్ అయినా కూడాను. ఫ్రిడ్జ్లో ఒక 5-10 నిమిషాలు ఆ క్లాత్ను పెట్టేసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు కూలింగ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి, అంటే ఎక్కువ కూలింగ్ ఉండేటట్టు వాటర్ని తీసుకొని ఈ సాక్స్ని ఈ విధంగా వేసేసుకొని బాటిల్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కవర్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళామనుకోండి, 3-4 గంటల వరకు కూడాను మనకి చక్కగా కూలింగ్ పోకుండా, అలాగే వాటర్ డ్రాప్స్ అనేవి బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట ఈ వేసవిలోన. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది గారెలు అనేవి వేస్తూ ఉంటారు కదండి, అంటే వడలు అనేవి వేస్తూ ఉంటారు కదా. వడలు వేసేటప్పుడు చాలా ఆయిల్ పీల్ చేస్తూ ఉంటాయండి, మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఆయిల్ అనేవి పీల్చుకుంటా వేసే గారెలు అనేవి కరకరలాడుతూ రావాలంటే ఒక సీక్రెట్ టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో నేను ఈ టిప్ వచ్చేసి మా అక్క దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట, తెలుసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కూడా మనం గారెలకి మినపూరు గుళ్ళు అనేవి నానబెడతాం కదండి, వాటితో పాటు 1-2 స్పూన్ల వరకు కూడా రైస్ను కూడా నానబెట్టండి. ఈ రైస్ వల్ల మనకి ఏంటంటే వేసే గారెలు రుబ్బు అనేది గారెలు వేసేటప్పుడు క్రిస్ప్గా చేస్తుంది, అలాగే ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల రుబ్బు అనేది ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనం గారెలను ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, గారెలు అనేవి ఎన్ని గంటలైనా కూడా మనకి గట్టి పడిపోకుండా, అంటే
మెత్తగా అప్పడలా అయిపోతుంటాయండి. అలా మెత్తబడిపోకుండా చాలా చాలా బాగా అయితే మనకు వస్తాయి. ముఖ్యంగా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోవండి. ఒకసారి వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూసారు కదా! గారెలనేవి కరకరలాడుతున్నాయి. అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదండి. ఈసారి గారెలు చేసేటప్పుడు ఈ మెథడ్‌లో చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాం. పిల్లలకి ఈ సీజను, ఆ సీజన్ అనేది దానితో సంబంధం లేకుండా దగ్గు, జలుబు అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి గట్టా వచ్చేసి కఫం పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! నైట్ టైమ్ వాళ్ళతో పాటు మనకు కూడా నిద్ర అనేది ఉండదు. అలాంటప్పుడు దగ్గు అనేది జస్ట్ మనకి 1-2 రోజుల్లోనే చక్కగా తగ్గాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. తమలపాకుల వల్ల మనకి చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఒక ఫ్రెష్‌గా ఉండే తమలపాకుని నీట్‌గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా తీసేసుకొని పిల్లలకు కాబట్టి ఒక మిరియమే వేయండి. పెద్దవాళ్ళు అనుకోండి 2, 3 మిరియాలు వేసుకోండి పర్వాలేదు. ఆ తరువాత ఇందులోనే మీకు కావాలంటే తులసి ఆకును కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇలా మనం ఒక సన్నిలోని వేసేసుకొని చక్కగా కొంచెం దంచేసుకుంటే ఒక స్పూన్ వచ్చినంత వరకు కూడాను ఒక తమలపాకు రసాన్ని సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్న అల్లం ముక్కనైతే తీసుకోండి. అల్లం కూడాను మనకేంటంటే గొంతు దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గినా కూడాను పెంచుతుందండి ఇమ్యూనిటీని. దగ్గు, జలుబు తగ్గించడానికి చాలా సహాయపడుతుందనమాట. ఇలా కొంచెం అంటే కొంచెం అల్లాన్ని తురుముకుంటే సరిపోతుంది. అల్లంలో 4, 5 డ్రాప్స్‌ను కూడా యాడ్ చేసామనుకోండి చాలా చాలా పవర్‌ఫుల్‌గా గొంతు దగ్గర దురద అనేది తగ్గుతుందనమాట. ఇలా మిక్స్ చేసిన దీన్ని కొంచెం తేనెని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి పిల్లలకి పెట్టించి చూడండి. దగ్గు, జలుబు అనేది తగ్గుతుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది చిన్నవారికి కాదండి, పెద్దవారు కూడా చక్కగా ట్రై చేయొచ్చనమాట. దీనివల్ల మనకేంటంటే కఫం కూడా బయటకి వచ్చేస్తుంది. ముక్కులు బ్లాకేజెస్ తగ్గుతాయి. దగ్గు, కఫం ఇదంతా కూడా మాయమైపోతుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకోవాలనిపించింది అనుకోండి, చాలా మందికి రుబ్బుకోవాలి, పెట్టుకోవాలి, లేదంటే బయట కొనుక్కోవాలి. ఇది ఏది పని లేకుండా చాలా చాలా ఈజీగా స్టవ్ వెలిగించే పనే లేకుండా కేవలం 2 వస్తువులతోటి ఇన్‌స్టెంట్ మెహందీని చేసుకోవచ్చండి. దీనికోసం కొంచెం నిమ్మరసం అలాగే ఎర్రటి కుంకుమాట ఉంటే సరిపోతుంది. ఒక బౌల్‌లోకి 1 స్పూన్ వరకు కూడా నిమ్మరసాన్ని తీసేసుకొని ఇలా ఎర్రటి కుంకుమ మీరు ఎంత మంచి ఎర్రటి కుంకాన్ని అయితే తీసుకుంటారో అంత బాగా మన చేతులు అనేవి పండుతాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, మరి పల్చగా కాకుండా ఈ విధంగా మనమైతే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాల్సింది. అంతేనండి, చాలా చాలా సింపుల్‌గా అయితే మనకి మెహందీ అనేది రెడీ అయిపోతుందనమాట. ఒక్కొక్కసారి పిల్లలకి స్కూల్లోనే ఏదైనా ఈవెంట్లు కానీ ట్రెడిషనల్‌గా ఇలా లుక్ రావాలనుకున్నప్పుడు, లేదంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ టైంలో కూడా మనం ఎక్కువగా ప్రతి వారం కూడాను అప్పటికప్పుడు చాలా నిండుగా పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది తెలుసా, బయట కొనేదానికంటే కూడాను. ఎప్పుడైనా పెట్టుకోవాలి అనుకునేటప్పుడు, లేదా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మేము వెళ్తాము, మాకు అంత టైం లేదు, ఇలా మనకు ఇన్స్టెంట్‌గా మెహందీ కావాలనుకున్నట్లయితే కేవలం 5-10 నిమిషాల్లోనే మన చేతులు పండించేయొచ్చు అనమాట. మనం పెట్టుకునే లోపు ఇది డ్రై అయిపోతుందండి. ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెట్టినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి మీకు వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ మెహందీ కాబట్టి నార్మల్‌గా మనం ఆ రోజు అంటే ఇది పెట్టుకున్న రోజు ఇంట్లో పని చేయకుండా ఉంచుకున్నాం అనుకోండి, ఒక రోజు అంతా కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మనము గిన్నెలు తోముకొని బట్టలు ఉతుకుతాము అనుకున్నట్లయితే అస్సలు ఇది అనేది ఉండదండి, చెరిగిపోతుంది, లైట్‌గా ఉంటుందన్నమాట. సో ఇలా 2, 3 సార్లు వాష్ చేసి కూడా మీకైతే చూపిస్తున్నాను చూడండి. అస్సలు చెరిగిపోదండి. ఈ విధంగా ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా మెహందీని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి వాటర్‌లో కూడా 4, 5 సార్లు నేను క్లీన్ చేశాను. ఆ తర్వాత ఒక క్లాత్‌తో కూడా తుడిచి అయితే చూపిస్తున్నాను. ఎప్పుడైనా అప్పటికప్పుడు అందంగా నిండుగా గోరింటాకు ఉండాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇన్స్టెంట్ మెహందీని అయితే తయారు చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. నార్మల్‌గా మనము ఫ్లవర్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ. మల్లెపూలు అంటే ప్రతి ఒక్క ఆడవారికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మల్లెపూలు అనేవి ఏ సీజన్‌తో సంబంధం లేకుండా చాలా ఖరీదైతే ఉంటాయండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి. వీటిని తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ వీటిని ఒకవేళ మనము 2, 3 రోజులు స్టోర్ చేసుకుని వాడుకోవాలనుకునేటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతాము. పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్ నిండా ఈ మల్లెపూలు వాసన వచ్చేసి ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా స్మెల్ పోదు కదా. అలాగే ఫ్లవర్స్ అనేవి కూడా మనకి 10-15 రోజుల వరకు కూడా పాడైపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందామండి. దీనికోసం ఇంట్లో ఇటువంటి వేస్ట్ వాటర్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా, వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేయడం వల్ల మనకి 2 పార్ట్స్‌గా డివైడ్ అవుతాయి అనమాట. అంటే క్యాప్ ఇలా పైనుంచి పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి చూడండి, 15-20 రోజుల వరకు మీకు పువ్వులు అనేవి వాడిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేటప్పుడు గట్టను ఈ స్మెల్ అంతా కూడాను ఫ్రిడ్జ్‌లోనికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఎప్పుడైనా ఇవే ఫ్లవర్స్ కాకుండా ఇంకే ఫ్లవర్స్ స్టోర్ చేయాలనుకున్నా
ఇలా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లోన ఎందుకో తెలియదు కానీ ఏది పెట్టినా పెట్టకపోయినా డోర్ ఓపెన్ చేసేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. నార్మల్గా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే అంత సింపుల్ విషయం కాదు, 1 నుంచి 2 గంటలు పడుతుంది క్లీన్ చేయాలంటే. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో నుండి బ్యాడ్ స్మెల్ అంతా పోవాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనం ఇలా రెగ్యులర్గా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఒక నిమ్మ చెక్కను తీసుకుని, నిమ్మ చెక్క అనేది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ని ఫ్రెష్గా ఉంచడానికి సహాయపడుతుందండి. ఆ తర్వాత దీని మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. బేకింగ్ సోడా అనేది బ్యాడ్ స్మెల్ని ఫ్రిడ్జ్లోంచి అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లోన ఏదో ఒక మూలలో పెట్టండి. నెక్స్ట్ డే చూడండి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ తగ్గిపోతుంది. నిమ్మకాయలోంకి మొత్తం ఆ బ్యాడ్ స్మెల్ అంతా వచ్చేస్తుంది అనమాట. మీరు అప్పుడప్పుడైనా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదనుకున్నట్లయితే ఒకరోజు పెట్టి తీసేసినట్లయితే ఫ్రిడ్జ్ ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బాత్రూమ్ని ఎంత నీట్గా ఉంచుకున్నా, ఎంత వాష్ చేసుకున్నా కూడాను బాత్రూమ్ అనేది విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. ముఖ్యంగా ఇటువంటి బాత్రూమ్ పార్టీ అనేది 2 రోజులు కడగపోతే ఇలా ఎల్లో పాచి మార్కులు పెట్టేస్తూ ఉంటాయి. కిందన ఫ్లోర్స్ చివర్లంట గట్టనంటే అంచులు వెంబడి మనకి ఏంటంటే గార్లా పెట్టేసి దీనివల్ల బ్యాక్టీరియా ఫామ్ అనేది అయిపోయి జిగురుగా బాత్రూమ్ అనేది విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. చాలామంది హార్పిక్ అనేది వాడుతూ ఉంటారు. హార్పిక్ రెగ్యులర్ వాడకంకి అయితే మంచిది కాదండి, కెమికల్స్ ఉంటాయి. ఇవి ఏవి లేకుండా బాత్రూమ్ స్మెల్ రాకుండా కొత్త దానిలో ఉండాలంటే సింపుల్గా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడరు, అలాగే ఒక నిమ్మ రసము, కొంచెం ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది అనమాట నిమ్మ చెక్క వల్ల. ఆ తర్వాత మనకి కొంచెం జిడ్డు లాంటిది గట్ట పోవాలనుకున్నట్లయితే షాంపూని కానీ లేదంటే కొంచెం విమ్ లిక్విడ్ని కానీ వేసేసుకోండి. చిన్నపిల్లలు రెగ్యులర్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి హార్పిక్తో అస్సలు క్లీన్ చేయకూడదండి బాత్రూమ్ అనేది. అలాగే ఇందులోన కొంచెం బ్యాక్టీరియా ఏదైనా పోవాలి కాబట్టి కొంచెం నేనైతే డెటాల్ను కూడా వేసానండి. మీ దగ్గర ఉన్నది అనుకున్నట్లయితే వెనిగర్ని కూడా వేసుకోవచ్చు అండి. దీంతో మనం రెగ్యులర్గా కూడా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. లేదు ఈ వాటర్ని మేము ఎప్పటికప్పుడు తయారు చేసుకోలేము, ఎలా నిల్వ చేసుకోవాలనుకున్నట్లయితే ఇందులోన కొంచెం వెనిగర్ని కానీ లేదనుకున్నట్లయితే ఒక చిటికెడు పసుపును కానీ యాడ్ చేసామనుకోండి, ఈ వాటర్ని మనము 10-15 రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. అస్సలు పాడవదనమాట పసుపు కలపడం వల్ల. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముందైతే మనం ఈ విధంగా బాత్రూమ్ పార్టీ అనేది క్లీన్ చేసేద్దాము. సో బాత్రూమ్ పార్టీ మీద ముఖ్యంగా మనం స్నానం చేసేటప్పుడు వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా గార మార్కులు అనేది పెట్టేసరికి చాలా విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది. కొంతమంది బాత్రూమ్స్ అయితే ఇంకా పసుపు కలర్లో అలా పట్టేసే జంగు అనేది పోదండి. ఇలా రోజు తప్పించి రోజు కానీ లేదంటే వారానికి ఒక్కసారి కానీ ఈ వాటర్తో క్లీన్ చేసి చూడండి, బాత్రూమ్ చాలా చాలా నీట్గా ఉంటుంది. కింద టైల్స్ కూడా రోజుకి ఒక్కసారైనా ఎక్కువ వాడకముందు అనుకోండి బాత్రూమ్ ఖచ్చితంగా ఇలా క్లీన్ చేయండి, రోజు తప్పించి రోజైనా. ముఖ్యంగా ఇలా గోడల వారంతా కూడాను ఇలాంటి బ్రష్ అనుకోండి మనం రెగ్యులర్గా ఒంగోని క్లీన్ చేసుకోకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ అయితే నేను జస్ట్ 100 రూపీస్కే కొన్ని, నా దగ్గర ఇటువంటి మోప్ స్టిక్ ఉంటే దానికి పెట్టేశాను అనమాట. ఒకవేళ ఎవరికైనా ఈ బ్రష్ చాలా మంది ఎప్పుడైనా వీడియోలో చూస్తే అడుగుతున్నారండి. దీని ప్రోడక్ట్ అనేది నేను కింద నా ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తే కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా ఎటువంటి హార్పిక్ అనేది లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే బాత్రూమ్ని ఎప్పుడు కొత్త దానిలాగా సువాసన భరితంగా అద్దంలా మార్చేయచ్చు. చూసారు కదా బాత్రూమ్ పార్టీతో పాటు బాత్రూమ్ టైల్స్ అంతా కూడా ఎలా ఉందో, మంచి సువాసన కూడా ఉంటుందండి. దీనికోసం మనము ఇలా రకరకాల లిక్విడ్స్ ఓడి బాత్రూమ్ రుద్ది క్లీన్ చేసే పనే ఏమీ ఉండదండి. చాలా చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే బాత్రూమ్ ఇలా కొత్త దానిలాగా అద్దంలో మార్చేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అని మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.